హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము వల్ల హైదరాబాద్ వినాయకుని దర్శించడానికి నేను నా ఫ్రెండ్ కలిసి బయలుదేరామండి. ఇక ఇట్లా మెట్రోకి వచ్చాం. ఒకసారి చూపిస్తా మా ప్రేక్షకులు. హాయ్, మీ పేరు ఆనంద్, కానీ మేము ముందుగా కట్టప్పని పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం మనవాడికి ఏంటంటే కొంచెం అలాగా అయింది, గెడ్డం అంతా మన సత్యరాజ్ కట్టప్ప గారి స్టైల్లో ఉంటుంది. అందుకనే కట్టప్పని పెట్టుకున్నాం అనమాట. ముందుగా మనవాడు మంచి జాయిల్గా ఉంటాడు. మెట్రోలో మమ్మల్ని ఎలా చేయలేదండి అక్కడ వీడియో తీసుకోవడానికి. ఇక్కడ అదే లోపల ఎక్కిన తర్వాత ఏదో కొద్దిగా తీసుకోవడానికి ఛాన్స్ దొరికింది. అక్కడంతా ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా, అంత కుదరలేదు. ఇక ఏదో అక్కడ కలెక్షన్ చేయడానికి ఇది అట్లాగా క్యాప్చర్ చేశాను. అలాగే టైంపాస్ చేసాను, అలాగే దాన్ని చూసుకుంటా ఇట్లా. ఇక్కడ ఏదో శివ కూడా ఏదో రిలీజ్ ఉందంట 4K డాల్బీ స్టీరియోలో. ఇక్కడ మళ్ళీ మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఇది శివ యాడ్ కూడా వచ్చింది. లక్డికాపూల్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఎదురు కనపడేది ద్వారకా హోటల్ అండి. ఇక్కడ ఇది ఈ ద్వారకా హోటల్ రోడ్లో నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ అంటే వెళ్ళే రోడ్లో ఇక్కడ ఖాదీ బండారు, స్వరాజ్ ఖాదీ వీవర్స్ అంట. ఇది షాప్స్. దానికి నాకు సంబంధం లేదు, ఏదో బాగుందని క్యాప్చర్ చేసిన. ఇది చూడండి, పావురాలు చూసారా చక్కగా ఎగురుతున్నాయి. ఇక్కడ పావురాలు చూస్తుంటే నాకు ఏదో పాట గుర్తొస్తుంది. పావురానికి పంజరానికి ముళ్ళు పెట్టే 3 లోకం అని. ఇది పంజరంలో ఏమి లేవు, చాలా స్వతంత్రంగా హాయిగా తిరుగుతున్నాయి. చూడండి, అక్కడ పక్కన గింజలు వేస్తున్నాయి, శుభ్రంగా తింటున్నాయి. ఇదిగోండి, ఇదే మయూరి మిఠాయి అంట. ఇది వాళ్ళకి నాకు సంబంధం ఏం లేదు, బాగుందని క్యాప్చర్ చేశానండి. అట్లా కొంచెం ముందుకెళ్తే అక్కడ కొంచెం ఏదో బట్టల షాప్ కూడా ఉంది. ఇదిగోండి, ఇది వీళ్ళకి నాకు సంబంధం ఏం లేదు, కానీ జస్ట్ మీకు చూపించాను. ఎప్పుడు నుంచి కొనుక్కోవచ్చు. ఇక్కడ బ్యానర్ బాబులు. కొంచెం ముందుకెళ్తే ఏషియన్ ముక్తా థియేటర్ అంట. అది మాకు కొంచెం సినిమా పిచ్చి కదా, దీన్ని కూడా ఒకసారి షూట్ చేసుకున్నాను. ఇదిగోండి పాత రకం పంపు. ఇక్కడ నాతో పాటు వచ్చినాడు కట్టప్ప. కొంచెం బజ్జీలు తిందామన్నా అన్నాడు. బజ్జీలు తిన్న తర్వాత అక్కడ చేసి కొడుక్కున్నాం. అది కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. ఇట్లాగా అట్లా లైన్లోకి వెళ్ళాను. చూడండి, లైన్లోకి వెళ్ళినాక అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా జనం అంటే ఈ రోడ్లో అంత జనం లేరు. అంటే మధ్యాహ్నం పూట కాబట్టి మేము వెళ్ళింది మధ్యాహ్నం. అదిగోండి దూరం నుంచి లాంగ్ షాట్లు కనపడుతున్నారు కదా, ఇది ఖైరతాబాద్ గణపతి వినాయకుడు. చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాడు. అయితే ఇది సినిమా ఈ వీడియోలో మీకు ఎంత ఎత్తు కనపడుతున్నారో నాకైతే అంటే తెలియదు, కానీ నేను బయట చూస్తే చాలా భారీగా ఉందండి విగ్రహం. అది 68 ఫీట్ దాకా ఉంది. అంటే లాంగ్ షాట్లో ఇది. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి తీశాను. ఓం గం గణాధిపతియే నమః. ఇదిగోండి పిల్లాడు అన్న ఏ ఛానల్ నీతో అడుగుతున్నాడు, చాలా ముచ్చటపడుతున్నాడు కదా అని తను కూడా కొంచెం షూట్ చేశాను. ఇక్కడ పోలీసులు చాలా సపోర్టివ్గా ఉన్నారండి, చాలా బందోబస్తు కూడా బాగుంది. అంతా ఫ్రెండ్లీ పోలీసులా ఉన్నారు, ఎవరు సీరియస్గా లేరు. ఇక్కడ నేను పోలీస్ బాబులతో అసలు ఏంటి ఇక్కడ కథ కమాబోషి అని అడిగాను. ఖైరతాబాదు విగ్రహం ఎప్పటి నుంచి పెడుతున్నారు ఏంటని అడిగితే ఇది దాదాపు 74 ఇయర్స్ నుంచి పెడుతున్నారంటండి. అంటే నియర్లీ 74 ఫీట్ దాకా, అంటే ఇయర్ బై ఇయర్ ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటా 74 ఫీట్ దాకా పెట్టారంట ఇప్పటివరకు. అంటే మళ్ళీ తర్వాత తగ్గించుకుంటా ఇప్పుడు 68 ఫీట్ వరకు వచ్చిందంటండి. ఇప్పుడు అది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి కనపడేది విగ్రహం ఇప్పుడు మీకు 68 ఫీట్ దాకా ఉందండి. కానీ చాలా బాగా భారీగా చేశారు. ఇక్కడ చుట్టుపక్కల పబ్లిక్ బాగా వస్తున్నారు కదా, ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగా పెట్టారండి. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. కొద్దిగా అలా చూడండి మా గణేష్ని. ఇక్కడ లేడీ పోలీసులు అందరూ ఉన్నారు. ఇది ఈ రోడ్డు అండి, ఇది లక్డికాపూల్ మెట్రో నుంచి రాగానే ఈ రోడ్డు. ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ మీకు కనబడుతుంది ఆ రోడ్ ఏమో మీకు ఖైరతాబాదు మెట్రో నుంచి దిగినప్పుడు వచ్చే రోడ్డు అండి. ఇది మనకి లక్డికాపూల్ నుంచి వచ్చే రోడ్లో నుంచే మంచి వ్యూ బాగుందండి. అందరూ దండం పెట్టుకోండి. ఇక్కడ లడ్డు కూడా ప్రత్యేకంగా ఇక్కడ గుంటూరు నుంచి ఎవరో చేసి తీసుకొస్తారంటండి ప్రతి సంవత్సరం. అంటే వాళ్ళే ఫ్రీగా ఇస్తారు లడ్డు. అట్లాగా మళ్ళీ అంతే తర్వాత వేలంపాట అదేమి ఉండదంట, ఇక్కడ అంత ప్రసాదంగా పంచుతారంటండి అందరికీ. ఇక్కడ చూడండి పీజేఆర్ అంటే పి జనార్దన్ రెడ్డి, మీకు తెలిసే ఉంటుంది. ఖైరతాబాద్ ఒక పేద బడుగుల లీడర్ అంటారు, అప్పట్లో బాగా పేరుంది ఆయన విగ్రహం అన్నమాట ఇది. అక్కడ చూడండి, ఇదేమో ఖైరతాబాద్ రోడ్డు అండి. అక్కడ చూస్తే పబ్లిక్ ఎలా వస్తున్నారు, తిరణాలకి వెళ్తానికి అన్నట్టుగా వస్తున్నారు చూసారా.
యా అంటే ఖైరతాబాద్ విగ్రహం అంటే బాగా ఫేమస్ అండి. యా చూడండి ఇక్కడ చక్కగా పబ్లిక్ అంతా వస్తున్నారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాది దర్శనం అయిపోయిన తర్వాత అలాగే ముందుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇగో గాంధీ తాత, చిట్టి గాంధీ తాత. కానీ పాపం వాళ్ళు దాని మీద సిల్వర్ కోటింగ్ వేస్తారు, చాలా ఇరిటేషన్గా ఉంటుంది పిల్లాడికి, కానీ తప్పదు వాళ్ళు అట్లాగా. ఇది చూడండి ఇక్కడేమో ఇంకొక వినాయకుడు పెట్టారు, కొంచెం అంతా డెకరేటివ్గా ముందంతా డెన్ లాగా పెట్టి. యా చాలా బాగుంది. సరే ఇక ఎట్లాగూ బట్టే వచ్చే దారి కదా, అది కూడా మేము చూసుకుని వద్దాంలే అని లోపలికి వెళ్ళాము. ఇక్కడ వచ్చి ముందు వెంకటేశ్వర స్వామిని పెట్టారు. బాగుందండి, చాలా శ్రద్ధ తీసుకుని చేశారు, అంత లైటింగు. కొంచెం ఇదేమో ఇక్కడ కల్కి అవతారంలో ఉన్న వినాయక్ అనమాట. ఇక్కడ గుర్రం మీద కూర్చొని పెట్టారు, బాగుంది. ఎంత యూత్ చాలా సరదాగా చేస్తారు కదండి వినాయకుడు ఉత్సవాలంటే. యూత్ అంతాను అందరూ చందాలు వేసుకుని, చందాలు పోగు చేసుకుని, ఎవరు వచ్చినా వాళ్ళ విగ్రహాలను వాళ్ళు పెట్టుకుని, ఎవరి శక్తి కొలది వాళ్ళు కొలుచుకుంటారు. దాదాపు ఇక్కడ 9 రోజులు, 11 రోజులు, 3 రోజులు, 5 రోజులు అట్లా పెట్టుకుంటున్నారండి. యా ఇది అక్కడ చూసుకుని బయటపడ్డాము. ఇక్కడ ఇంకొక గాంధీ తాత, చిట్టి గాంధీ తాత చూడు, కర్ర డింగ్ డింగ్ అని ఊపుతున్నాడు. ఇట్లాగా ఇది అంటే మేము వచ్చేటప్పుడు లక్డిగపూలు రోడ్లోంచి వచ్చాం. ఇప్పుడు వెళ్ళేప్పుడు ఖైరతాబాద్ రోడ్ ఇది. ఖైరతాబాద్లో అక్కడ స్టేషన్ కూడా ఉందండి, అక్కడ ట్రైన్ ఉంది, ట్రైన్ వచ్చింది, అట్లా గేట్ వేసారు, ఆగాము. దానికి ఎదురుగా కనపడేదే మెట్రో స్టేషన్, ఖైరతాబాద్ మెట్రో స్టేషను. ఇటు చూడండి, ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచే లైన్ ఏర్పాటు చేశారండి. కాబట్టి మీరు ఏంటంటే ఇటు కూకట్పల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ అటు ఎల్బీ నగర్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా మీరు లక్డిగపూలు దిగితే బెటరు. లక్డిగపూలు రోడ్లో నుంచి నేను ఇందాక చూపించాను కదా, మయూరి హోటల్ రోడ్ నుంచి వెళ్తే మీకు ఎదురుగా స్వామి విగ్రహం కనబడుతుంది, మీ ఈజీగా దర్శనం కూడా అవుతుంది. ఇటు బాగా పబ్లిక్ ఉన్నారు. యా నా సజెషన్ అదే అండి, మీ వీళ్ళని బట్టి చూసుకోండి. కానీ చక్కగా విజిట్ చేసి మీరు కూడా మీకు కుదిరినప్పుడు ఎంజాయ్ చేయండి. ఇట్లు మీ రాజాబాబు.